హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ వినే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నా ఛానల్ గ్రోత్కి చాలా సహాయపడుతుంది. ఇక ఈరోజు కథను ప్రారంభిద్దాం. ఈ కథలో నేను నా పేరు చెప్పకపోయినా మీరు నన్ను తప్పక గుర్తిస్తారు. వాళ్ళది రాజుల వంశం. తరతరాలుగా వాళ్లకొక శాపం. అహంకారంతో కామంతో వాళ్ల తరంలో చేసిన రాజు ఒక నిరపరాధైన స్త్రీని మోసం చేశాడు. పెండ్లి చేసుకుంటానని మోసం చేసి నమ్మబలికి తన గౌరవాన్ని తాకి తన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆ స్త్రీ ఇచ్చిన శాపం. నీ వంశంలో పుట్టే ప్రతి పురుషుడు తన జీవితంలో మొదటిసారి ఏ స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకుంటాడో ఆ స్త్రీ తప్ప మరెవ్వరూ అతనికి సంతానం ఇవ్వలేదు. ఆమెతోనే అతని వంశం ముందుకు సాగాలి. అలాగే జరుగుతుంది అని చెప్పి తను శాపమిచ్చింది. తరాలు మారాయి. ఇప్పుడున్న వంశంలో వారసుడు ప్రతాప్ వర్మ. ప్రతాప్ వర్మ తండ్రి రాయల వర్మ. ఆయనకి ఈ శాపం గురించి తెలిసినా తరతరాలుగా వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన ఈ శాపం గురించి తెలిసిన ఆయన పెద్దగా పట్టించుకోలేదు. తన మొదటి భార్య ప్రతాప్ వర్మ తల్లి ఎంతో శాంత స్వభావం కలిగిన వ్యక్తి. గౌరవంగా అతన్ని ఎంతో అభిమానించింది. కానీ తను డబ్బు మహతంతో తనని విడిచిపెట్టి పార్టీలు, షికారులు అని చెప్పి రకరకాల స్త్రీలతో సంబంధం ఏర్పరచుకున్నాడు. ఇది చూసిన ప్రతాప్ వర్మ తల్లి విసిగిపోయి ప్రతాప్ వర్మని తీసుకొని వేరేగా విడిపోయింది. కానీ తర్వాత పెళ్లి చేసుకున్న తనకి సంతానమే కలగలేదు. అప్పుడు ఇక అతను ఆ శాపాన్ని నమ్మక తప్పలేదు. తన తప్పుని క్షమించమని తెలుసుకుని వచ్చేసరికి ప్రతాప్ వర్మ తల్లి చనిపోయింది. బిడ్డను తీసుకుని తను ఆ బిడ్డని ఎంతో జాగ్రత్తగా పెంచాడు. ఈ వంశానికి ఒక్కగానొక వారసుడు ఇతని భవిష్యత్తు తప్పుదారిలో గనక వెళితే ఈ వంశం ఇక్కడితో అంతమవుతుంది అని చెప్పి అతన్ని ఎంతో కఠినంగా పెంచాడు. అతడు బయట ఒంటరిగా తిరగకూడదు, ఎవ్వరితో ఎక్కువగా దగ్గరగా అవ్వకూడదు, ఇటువంటి పార్టీలు తిరగకూడదు, వెళ్ళకూడదని ఎన్నో నిబంధనలతో తన్ని కాలం గిర్రన తిరిగింది. ఇప్పుడు ప్రతాప్ వర్మ బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చాడు. అతనికి ఏది కావాలనిపించిన డబ్బుతో దొరికేది. కానీ అతని తండ్రి ఒక విషయానికి భయపడేవాడు. స్నేహితులు, పార్టీలు, రాత్రి తాగుడు, ఈ మూడిట్లో ఎక్కడో ఈ వంశం శాపం మళ్ళీ తలెత్తుతుందేమో అని భయం. అందుకే ప్రతాప్కి చిన్నప్పటి నుంచి స్త్రీలతో దూరంగా ఉండాలి అనే గీత గీసి పెట్టాడు. అతనికి పరిచయం అయ్యే ఏ యువతైన తండ్రి కళ్ళల్లో తొలుత సూత్రంగా కొలవబడేది. అయినా యవ్వన సహజమైన ఉత్సాహాన్ని ఎంతకాలం దాచిపెట్టగలరు? ఒక రాత్రి అది జరిగిపోయింది. ఆ రాత్రి నేను నా జీవితంలో చెల్లించిన రాత్రి. ఆ రోజు నాకు సాధారణమైన రోజు కాదు. ఇంటి అద్దె కోసం యజమాని ఒత్తిడి, అమ్మకు మందులు, డాక్టర్ ఫీజు, రేషన్ దుకాణంలో తగాదా, ఇలా ఎన్నో బాధలతో నేను అలసిపోయిన రోజు. అంతేగాక ఏ ఉద్యోగం కూడా బాగా నడవలేదు. ఒక చోట గౌరవం లేదు, మరో చోట జీవితం లేదు. అప్పుడు ఒక పరిచయస్తురాలు నన్ను ఒక రాత్రి పనిచేసే స్థలానికి తీసుకెళ్ళింది. కేవలం సేవ చేస్తే చాలు, మనకి మంచి జీతం వస్తుంది అని చెప్పింది. వాళ్ళు అక్కడున్న వాళ్ళు తింటారు, తాగుతారు, నువ్వు తినుబండారాలు తీసుకెళ్తావు, మంచి పారితోషికం వస్తుంది అని చెప్పింది. అది సంగీతం, ధనం, మద్యం, గాలి కలిసిన స్థలం. లైట్లు మసగబారగా లోపల నవ్వులు పెద్దగా వినిపిస్తున్నాయి. నా చేతుల్లో ట్రే ఉంది. నా గుండెల్లో బాధ. ఆ రాత్రి అక్కడికి వచ్చిన ప్రత్యేక అతిథుల్లో అతడు ఒకడు. అతడే ప్రతాప్ వర్మ. కానీ నాకు అతని పేరు కానీ తన వివరాలు కానీ ఏమీ తెలియవు. అతని చుట్టూ స్నేహితులు, వాళ్ల చుట్టూ మద్యం గ్లాసులు, వాటి చుట్టూ డబ్బు. నేను వారి టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమందికి నా ముఖం నవ్వుగా కనిపించింది, మరికొంతమందికి ఆట వస్తువులా. రాత్రి అర్ధరాత్రి అయింది. క్లబ్బులోని అధికారి మా ముగ్గురి దగ్గరికి వచ్చి పక్కకు పిలిచాడు. వాళ్ళు ఒక ఆట ఆడుతున్నారు, మీ ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళండి, మంచి డబ్బు వస్తుంది, వాళ్లతో కలిసి గది వరకు వెళ్ళండి, మిగిలిన వివరాలు అడగకండి, వాళ్ళు చెప్పింది చెయ్యండి అని చాలా ప్రశాంతంగా అన్నాడు. నా గుండె లోపల ఏదో గొంతు అరిచింది. లేదు, వద్దు వద్దు అని అరుస్తూనే ఉంది. కానీ నా తలరాతని ఎవరు మార్చగలరు?
కోరికల కంటే కఠినంగా నిలిచిన నిజాలున్నాయి. ఇంటి అద్దె 2 నెలలు పెండింగ్, అమ్మకు మందులు అయిపోయాయి, రేపు తినడానికి కూడా ఏమీ లేదు. ఇవన్నీ కూడా నన్ను ఇష్టం లేకపోయినా నెమ్మదిగా అంగీకారానికి తోశాయి. చీట్లు వేశారు. ఒక పక్క పురుషుల దగ్గర చీటీలు, మరో పక్క మా చేతిల్లో చీటీలు. ఎవరు ఎవరి దగ్గరికి వస్తారో ఆ చిన్న కాగితం నిర్ణయిస్తుంది. నా చేతిలోని చీటీ నెంబర్, అతని చేతిలోని చీటీ నెంబర్ ఒక్కటే అయ్యాయి. అప్పుడే అక్కడున్న వ్యక్తి, అతని స్నేహితుల్లో ఒకరు నవ్వుతూ అన్నాడు, నీ అదృష్టం వచ్చేసిందిరా అని. నాకే అదృష్టం రాలేదు. నా జీవితంలో ఒక అవమాన రాత్రి ప్రారంభమయ్యింది. అతను నా దగ్గరికి వచ్చి ఒక్క క్షణం కూడా చూడలేదు. రా వెలకాల అన్నాడు. నిశ్శబ్దంగా ముందుకు నడిచాను. నేను వెనుకకి నడిచాను. గదిలోకి వెళ్లే దారిలో నా పాదాలు భారంగా అనిపించాయి. తలుపులు మూసుకున్నప్పుడు నా గుండె లోపల ఏదో మూల తనుక్కుమని నా గుండె మసగబారిపోయింది. ఆ గదిలో నేనే కాదు, నా పరిస్థితులు, నా బలహీనత, నా ఆసక్తి అవి మాత్రమే ఉన్నాయి. అతను మత్తులో ఉన్నాడు, నేను బాధలో ఉన్నాను. ఇంకేమీ ఆ రాత్రి గురించి చెప్పనవసరం లేదు. నా శరీరం గుర్తించనంతగా, నా మనసు మర్చిపోవడానికి వివలీనైనంతగా ఆ రాత్రి జరిగిపోయింది. ఇప్పటికీ అది తలుచుకుంటే నా గుండె ఏడుపుకి కారణమవుతుంది. ఉదయం అయ్యింది. నా కళ్ళు తెరవబడినప్పుడు ఆ కిటికీల బయట నుంచి తెల్లని వెలుగు, కానీ నా జీవితం చీకట్లోకి వెళ్ళిపోయింది అనే బాధ. అతని ముఖం పూర్తిగా నాకు కనిపించలేదు. తన వైపు కూడా నేను చూడలేదు. అతడు మాత్రం పర్సు నుంచి నోట్లని తీసి నా చేతిలో పెట్టాడు. ఇది నీకోసం అన్నట్లుగా తన చూపు సైతం సన్నగా ఉంది. నాకు తన గురించి ఏమీ తెలియదు. పేరు తెలీదు, చిరునామా తెలీదు, ఎక్కడివాడో కూడా తెలీదు. తనకు కూడా నా గురించి ఏమీ తెలుసుకోవాలని ఆసక్తే కనిపించలేదు. అసలు నన్ను తను చూడను కూడా చూడలేదు. ఆ గది తలుపు తెరుచుకుంది. నేను బయటికి నడిచాను. తలుపులు మూసుకునే సమయంలో ఒకే ఒక్క ఆలోచన, ఈ రాత్రి నా జీవితాన్ని చీకటిమయం చేసింది అని. అతనికి నేను ఒక రాత్రి మాత్రమే. అతని వంశం శాపానికైతే నేను పూర్తి కథానాయకిని. ఆ రోజు మా ఇద్దరికీ ఆ విషయం తెలియదు. ఆ రాత్రి తర్వాత జీవితం నిలిచిపోలేదు. నేను మాత్రం ఒక అడుగు ముందుకే వేశాను. నా నీడకి భయపడే అమ్మాయిని నేను కాదు అని నేను నాకు ధైర్యం చెప్పుకున్నాను. రోజులు గడిచాయి, నెలలు మారాయి, కానీ నా మనసులో అదే ప్రశ్న తిరిగేది, ఆ రాత్రి ఎందుకలా జరిగింది? జీవితంలో మనం ఎన్నో అనుకోకుండా జరిగే కొన్ని క్షణాలు బరువైన భవిష్యత్తుతో మారిపోతాయి. నేను నడుస్తూ ఉన్నా చుట్టూ నా ప్రపంచం నాకు తలకిందులుగా అనిపించేది. చేతుల్లో ఉన్న చిన్న గ్రాసరీ కవరు నేను పట్టుకోలేనంత కష్టంగా అనిపించేది. నేను గోడకు ఆనుకొని ఒక లోతైన ఊపిరి పీల్చుకున్నాను. చాలాసార్లు ఇలా జరిగిన తర్వాత నాకు చివరిగా ఆసుపత్రికి వెళ్ళాను. 3 నెలల తర్వాత నాకు ఏదో అలసటిగా అనిపించి డాక్టర్ దగ్గరికి వెళ్ళక తప్పలేదు. డాక్టర్ నన్ను చూసి చిరునవ్వుతో అనింది, అభినందనలు, నువ్వు తల్లి కాబోతున్నావు. ఆ మాట విన్న క్షణం నా ఊపిరి ఒక్కటే ఆగిపోయినట్లు అనిపించింది. ఆ మనిషి, ఆ రాత్రి, ఆ చీకటి. నా చేతులు వణికాయి. డాక్టర్ అడిగింది, మీ భర్త రాలేదా అని. నేను తల వంచి నెమ్మదిగా చెప్పాను, అతని పేరు కూడా నాకు తెలియదు. అదే సమయంలో ఎక్కడో చాలా దూరంలో ప్యాలెస్ లాంటి బంగనాలు, ధనం, శక్తి, మనుషుల మధ్య ఒక మనిషి జీవితం కూడా మారిపోయింది. చూస్తుండగానే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతాప్ వర్మ తన తండ్రి అతనికి అనేక పరంపరలను తెచ్చాడు. పెళ్లి నిశ్చయించాల్సిన అవసరమైంది. అందమైన కుటుంబాలు, కానీ ప్రతిసారి మధ్యలో ఏదో ఒక అడ్డు. ఎప్పుడు ఏ అమ్మాయి అంగీకరించినా కూడా పెళ్లి దాకా అది వెళ్ళలేదు. ఏదో ఒక అడ్డంకుతో తన పెళ్లి జరగలేదు. ఆకాశమంత ధనం ఉన్నా అతని కోసం ఒక్క పెళ్లి సంబంధం కూడా నిలవలేదు. మొదటిలో అది విచారంగా తనకి అనిపించినా తర్వాత అతని తండ్రి మనసులో ఒక పాత గాయం కదిలింది. తండ్రి అనుమానం మొదలైంది. ఒక సాయంత్రం అతని తండ్రి రాయలవర్మ అతని ఎదురుగా కూర్చుని నెమ్మదిగా అడిగాడు, ప్రతాప్, నువ్వెప్పుడైనా ఎవరితో అయినా శారీరక సంబంధం పెట్టుకున్నావా? ఆ ప్రశ్నలో కోపం లేదు, కేవలం భయం.
ప్రతాప్ మొదటిసారి ఆశ్చర్యపోయాడు. తర్వాత కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా ఆలోచించాక ఆ రాత్రి తనకు గుర్తు వచ్చింది. అతను అబద్ధం చెప్పలేక నెమ్మదిగా అన్నాడు, అవును, ఒకసారి జరిగింది. అతని తండ్రి గుండె అదే క్షణంలో కుప్పకూలిపోయింది. శాపం, అదే శాపం మళ్ళీ నిజమయ్యింది. అతని స్వరం కంపిస్తూ చెప్పాడు, ఆమెవరు ప్రతాప్? ఆమెక్కడుంటుంది? ప్రతాప్ తల ఊపాడు. పేరు తెలియదు, చిరునామా కూడా తెలియదు. నిజంగా ఆమె మళ్ళీ ఎప్పుడు నేను చూడలేదు. తన ముఖం కూడా నాకు సరిగ్గా గుర్తులేదు అన్నాడు. తన తండ్రి కళ్ళల్లో నీరు అలా కారిపోయింది. ఆ బాధ గుండెల్లో ఏదో పగిలిన శబ్దం లాంటిది. ఇది విన్న తన తండ్రి గుండె బద్దలైపోయింది. ఆ రాత్రి జరిగిన సంఘటన జరిగి ఇప్పటికి 6 సంవత్సరాలయ్యింది. ఇక నా కోసం వాళ్ళు వెతకటం ప్రారంభించారు. ఇంకోవైపు నా జీవితం ఆనందమా లేక యుద్ధమా అని చెప్పలేని పరిస్థితి. నా జీవితంలో సంతోషకరమైన సంఘటన నా బిడ్డ అద్వైత్ పుట్టినది. నేను ఇప్పుడు అద్వైత్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఇప్పుడు అద్వైత్కి 5 సంవత్సరాలు. ఎంతో మంచి జీవితం ఇవ్వాలన్న నా కోరిక నెరవేరుతుందో లేదో తెలియని పరిస్థితి. ఎన్నో ఇంటర్వ్యూలకి వెళ్ళాను, ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాను, కానీ ఎక్కడా మనశ్శాంతి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రశ్న, నీకు పెళ్ళయిందా, భర్త పేరు ఏమిటి అని. అలాగే అద్వైతికి అనేక రకాల ప్రశ్నలు, నీ తండ్రి ఎవరు అని. కానీ చెప్పేందుకు నాకు పేరు కూడా తెలియదు. ఒకరోజు నా బిడ్డ అద్వైత్తో నేను నడుచుకుంటూ వస్తున్న సమయంలో హఠాత్తుగా ఒక కారు బిగ్గరగా హారన్ ఇవ్వటం ప్రారంభించింది. మరుసటి క్షణమే అద్వైత్ నేలకు పడిపోయాడు. ఆ కారు నుండి దిగింది ఒక మహిళ. తర్వాత నాకు తెలిసింది ఆమె పేరు శ్వేత. ఆమె ప్రతాప్ వర్మ సంబంధించిన సంస్థలో పనిచేస్తుంది. ఆమె ముఖంలో పశ్చాత్తాప లేదు, అహంకారం మాత్రమే. నేను ఆందోళనగా పిల్లాడిని ఎత్తుకుని నేను హత్తుకున్నాను. అమ్మా, నొప్పి, అమ్మా అని చెప్పి నా బిడ్డ రోదనతో ఏడుస్తున్నాడు. అతని చెయ్యి అసహజంగా వంగిపోయింది. నా హృదయం చీలిపోయింది. చేతిలో చిల్లీగవ్వా లేదు. నా కొడుకు పరిస్థితి నా కళ్ళల్లో నీళ్లు తెచ్చాయి. శ్వేత మాత్రం ఏమీ చెల్లదన్నట్లుగా నా వైపు చూసి, నా దగ్గర సమయం లేదు, కార్డిస్తాను, తీసుకుని వెళ్ళి చూపించు డాక్టర్కి అంది. నా గుండె బద్దలైపోయింది. నేనేమీ మాట్లాడలేకపోయాను. నాకేం చేయాలో కూడా తెలియదు. అద్వైత్ ఒక పక్కన ఏడుస్తున్నాడు. రహదారి మీద జనాలు చూస్తున్నారు. నా కొళ్ళు వణికిపోయాయి. నా స్వరం మాత్రం మృదువుగా అంది, నా బిడ్డని నేను రక్షించుకోవాలి. ఎంత త్వరగా వెళ్ళి నా బిడ్డని రక్షించుకుంటే అంత త్వరగా నా బిడ్డ బాధ తగ్గుతుంది అనుకుని ఆ కార్డు పట్టుకొని తనిచ్చిన చిరునామాకి వెంటనే పరుగున వెళ్ళాను. బిల్లు ఎంత, హాస్పిటల్ ఎంత నాకేమీ తెలియదు. నా దగ్గర ఒక చిల్లీ గవ్వ లేదు. నా చేతులు వణుకుతున్నాయి. అయితే అక్కడ నర్స్ అడిగింది, మీరు వర్మా గ్రూప్ సిబ్బందా, వారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ? నాకు ఏం చెప్పాలో తెలియదు. వర్మా గ్రూప్ అనే పేరు నేను అప్పుడే విన్నాను. నేను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకని నడుస్తూ వస్తున్నాను. నా బిడ్డకి ఇలా జరిగింది. ఆవిడ శ్వేత అట, తను నాకు ఈ కార్డు ఇచ్చింది అని చెప్పాను. అప్పుడు నర్సు చిన్నగా నవ్వింది. ఇక్కడికి రావడం చాలా మంచిది. వాళ్ళ కంపెనీ సిబ్బంది వాళ్ళకి వాళ్ళు ఉచిత చికిత్స అందిస్తారు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అద్వైత్ పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతుంది. నేను బాబు కోసమని అక్కడే 4-5 రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడున్న నర్సుతో నాకు స్నేహ సంబంధం ఏర్పడింది. తను చాలా మంచి వ్యక్తి. నా పరిస్థితి చూసి తను అదే ఆఫీసులో వర్మా గ్రూపుల్లో ఒక అకౌంటెంట్గా పని ఉంది అని చెప్పి నన్ను ఫామ్ ఫిల్ చేయమని చెప్పింది. తను చెప్పిన ప్రకారంగా వివరాలన్నీ కూడా నేను ఫిల్ చేసి తనకి ఇచ్చాను. అలాగా కొన్ని రోజులు గడిచాయి. తర్వాతగా ఒకరోజు వర్మా గ్రూప్ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది, మీరు రేపటి నుంచి ఉద్యోగానికి రండి అని. ఆ రోజు నా జీవితంలో మొదటిసారిగా నా జీవితం మారుతున్నట్లు అనిపించింది. ఒక మంచి ఉద్యోగం కావాలి, అది వర్మా గ్రూప్లో దొరుకుతుందని ఒక ఆశ కలిగింది. నేను ఆఫీసులో మొదలుపెట్టిన మొదటి రోజే నాకు శ్వేత ఎదురుపడింది. తను కళ్ళల్లో కోపం, అహంకారం కనిపించాయి. నేను తనతో ఏమీ మాట్లాడకుండా నా పని నేను చూసుకుంటున్నాను. నేనక్కడ పని చేయడం శ్వేతకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. తను ఎప్పుడూ కూడా నా మీద అసూయగానే ఉండేది. నా పై అధికారి నా పనితీరు చూసి నన్ను మెచ్చుకుని ప్రశంసలు ఇచ్చినప్పుడు ప్రతిసారి కూడా తను నన్ను అసూయగా చూసేది. కానీ నేను అవన్నీ ఏమీ పట్టించుకోకుండా నా పనిలో నిమగ్నమై ఉండేదాన్ని.
ఒకరోజు ఆఫీస్లో ఫంక్షన్ జరుగుతుంది. మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో రావచ్చు అని చెప్పారు. నేను అద్వైతిని బాగా రెడీ చేసి తీసుకొచ్చాను. ఆఫీసులో అందరూ కూడా అద్వైతిని చాలా ముద్దుగా చూశారు. శ్వేత మాత్రం కోపంతో రగిలిపోతుంది. తనకి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. తను కావాలనే నా బిడ్డ మీద నింద నూపింది. తన వస్తువులకు సంబంధించిన డెస్కులో అద్వైత్ ఏదో తీశాడని చెప్పి తను అబద్ధం చెప్పింది. నాకు చాలా కోపం వచ్చింది. తనతో వాదులాడాను. అద్వైత్ చెప్పాడు, ఆంటీ నాకు ఇచ్చిందమ్మా, నేను తిన్నాను అని. తిన్న వెంటనే నా బిడ్డ అస్వస్థతకి గురయ్యాడు. తనకి అలర్జీ వచ్చింది. నా ప్రాణం అల్లాడిపోయింది. నేను వెంటనే కేకలు వేశాను, నా బిడ్డని రక్షించండి. హుటాహుటిన నా బిడ్డని వర్మా గ్రూప్కి సంబంధించిన ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ నా బిడ్డకి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. తనకి ఆహారం పడనప్పుడల్లా ఇలా ఎలర్జీ వస్తుంది. కానీ దానికి కారణం ఏమిటో ఆసుపత్రిలో ఏ డాక్టరు కూడా ఇంతవరకు చెప్పలేకపోయారు. నా బిడ్డకి ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను బయటకు వచ్చి ఎంతో బాధతో విలవిలలాడిపోతున్నాను. అప్పుడే అక్కడ మొదటిసారి ఆ వ్యక్తిని చూశాను. అతనే ప్రతాప్ వర్మ తండ్రి రాయల్ వర్మ. అతను చాలా బాధతో, తాపంతో, భయంతో కలిసిన ఒక బాధతో ఉన్నాడు. అనారోగ్యంతో అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఎంతో కాలంగా తన ఆరోగ్యం బాగోలేదని నాకు అర్థమయ్యింది. నా బిడ్డకి చికిత్స అందిస్తున్న సమయంలో వాళ్ళు అటు ఇటు డాక్టర్లు తిరుగుతున్నారు. ఈ చిన్నబాబుకు వచ్చిన ఎలర్జీ అన్ని లక్షణాలు కూడా మన డైరెక్టర్ గారు ప్రతాప్ వర్మకు వచ్చే ఎలర్జీ లాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది అలాంటిదే అయ్యుంటుంది అని డాక్టర్లు మాట్లాడుకోవడం ప్రతాప్ వర్మ తండ్రి విన్నారు. అది విన్న ఆయన ఎంతో ఆశ్చర్యంగా డాక్టర్ల వైపు చూసినట్లు నాకు అనిపించింది. డాక్టర్లు సరైన చికిత్స మందులు ఇవ్వడం వలన నా బిడ్డకి కొన్ని గంటల్లోనే ఎలర్జీ తగ్గిపోయింది. ఇప్పుడు బిడ్డ హుషారుగా తిరుగుతున్నాడు. సిస్టర్ వచ్చి ఎప్పుడైనా ఈ ఎలర్జీ వస్తే ఈ మందులు వాడండి అని నాకు మందుల చీటిని చేతిలో పెట్టింది. అలాగే తను రేపే మీ బాబుని డిశ్చార్జ్ చేస్తున్నాము, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. అద్వైత్ నా దగ్గరికి వచ్చి సంతోషంతో, అమ్మ నాకు సరైపోయింది, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెబుతూ ఉన్నాడు. తను ఆడుకుంటూ పక్కనే ఉన్న రాయల్ వర్మ గదిలోకి వెళ్ళాడు. తను వెళ్ళిన వెంటనే పక్కనే ఒక పెద్దమైన శబ్దం. ప్రతాప్ వర్మ తండ్రి రాయల్ వర్మ నా బిడ్డని చూడగానే గట్టిగా కేకలు వేశాడు. నాకు చాలా భయం వేసింది. వెంటనే వెళ్ళి నేను నా బిడ్డని తీసుకొస్తున్న సమయంలో అతడు నన్ను చూసి, నువ్వెవరు, ఈ బిడ్డెవరు అని ప్రశ్న మీద ప్రశ్నలు వేశాడు. నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే నేను బాబుని ఆసుపత్రిలో చేర్చే ముందు శ్వేతతో గొడవపడి వచ్చాను. నేను వెంటనే అతన్ని క్షమాపణలు కోరాను. నా బిడ్డ తెలియక ఈ ఆసుపత్రి రూమ్లోకి వచ్చాడు, ఏదైనా జరిగి ఉంటే క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ అతను మాత్రం కేకలు వేస్తున్నాడు, ఏదో చెబుతున్నాడు. నాకు అర్థం కాలేదు. తను నా బిడ్డ మొహం చూసి, తనకున్న పుట్టుమచ్చును చూసి ఏదో చెప్పబోయాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. నేను అద్వైతను తీసుకుని వెంటనే అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది. ఆ ఆఫీసులో నా సహోద్యోగి నాకు ఫోన్ చేసి చెప్పింది, శ్వేత మీ మీద కంప్లైంట్ ఇచ్చింది, తను ఏదో వస్తువు పోయింది అని చెప్పి మీ మీద ఫిర్యాదు చేసింది అని చెప్పింది. నాకు చాలా బాధ కలిగింది. నేను ఎంతో కోపంతో ఉన్నాను. అంతలోనే నాకు హాస్పిటల్ నుంచి నర్సు కూడా ఫోన్ చేసింది. తను చెప్పింది, ఆ పెద్దాయన నీ బిడ్డ గురించి చాలా వివరాలు అడుగుతున్నాడు, ఏవో వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాడు, నన్ను బ్లడ్ రిపోర్టు అన్నీ కూడా అడిగాడు, నేను ఇవ్వక తప్పలేదు అని నాతో చెప్పింది. నాకు చాలా భయం వేసింది. ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చాలా టెన్షన్ పడ్డాను. వెంటనే నా పాత తెలిసిన స్నేహితురాలు ఉంటే ఇక్కడ పనిచేయడం కుదరదు అని చెప్పి, ఇక్కడ అవమానాలు పడి ఇక్కడ ఉండే కన్నా వెళ్ళిపోవటం మంచిది అని నా పాత స్నేహితురాలు ఇంటికి వచ్చేశాను. అది వేరొక ఊరు. కానీ నేనెంత దూరం వెళ్ళినా వాళ్ళు నన్ను వదలలేదు. నేనున్న వివరాలన్నీ తెలుసుకొని వెంటనే నన్ను తీసుకెళ్లడానికి అక్కడికి వచ్చారు. రాయల్ వర్మ వారు మిమ్మల్ని పిలిపించారు, మీరు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది అని నాకు వార్త వచ్చింది. ఇక చేసేదేమీ లేక నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు అక్కడ నేను ప్రతాప్ వర్మని చూశాను. తాను రాయల్ వర్మతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ యొక్క రక్త నమూనాలు, మిగతా వివరాలు తీసుకున్న వాళ్ళు DNA టెస్ట్ చేశారట. అతను ప్రతాప్కి రిపోర్ట్ చూపించాడు. ప్రతాప్ చాలాసేపు మాట్లాడలేదు. అతని చేతుల్లో ఆ కాగితం మెల్లగా వణికింది. నాకేమీ అర్థం కాలేదు. అక్కడ ఏం జరుగుతుందో కూడా ఏమీ తెలియలేదు. అతని కళ్ళల్లో మొదటిసారిగా అహంకారం కరిగి మనిషిలాగా కనిపించాడు. అతని తండ్రిని చూసి చిన్నగా అన్నాడు, నిజమే, అయితే అతను నా కొడుకు.
రాయల్ వర్మ తల ఊపాడు. అవును, ఆ చిన్నారి వంశానికి వారసుడు. మౌనం మరింత బద్దలైపోయింది. కొద్దిసేపటి తర్వాత రాయల్ వర్మ మాటల్లో గుండె నిండా వచ్చిన బరువు. ఈ వంశం అంతమవలేదు ప్రతాప్, అతను ఇంకా కొనసాగుతుంది. మన రక్తం మనం గుర్తించాము. అతను నీ బిడ్డ, అద్వైత్ నీ బిడ్డ అని గట్టిగా చెప్పాడు. నా కళ్ళు వణికిపోతున్నాయి. నాకక్కడున్న పరిస్థితి ఏమీ కూడా అర్థం కావట్లేదు. ఒక్క క్షణం నాకు గుండె ఆగిపోయినట్లు అనిపించింది. ప్రతాప్కి ఆ మాటలు కత్తిల్లాగా గుండెలో దిగబడ్డాయి. కానీ అదే సమయంలో కొంత బాధ్యత కూడా కనిపించింది. వారి జీవితాలు నా జీవితంతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు నన్ను కలుసుకున్నారు. నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. వాళ్ళు ఎందుకు పిలిపించారో కూడా నాకు అర్థమయ్యేలోపే అంతా జరిగింది కనిపిస్తూ ఉంది. ప్రతాప్ వర్మ నా దగ్గరికి వచ్చి నెమ్మదిగా అడిగాడు, అతని తండ్రి ఎవరు? ఆ ప్రశ్న విని నా గుండె లోపల గాలి ఆగిపోయినట్లయింది. నాకు తెలియదు. ఒక క్షణం, ఒక రాత్రి, ఆ చీకటి, ఆ సమాధానం నేను అతనికి చెప్పలేకపోయాను. నేను నెమ్మదిగా అన్నాను, తన తండ్రి నాకు తెలియదు. నేను చేసిన ఒక రాత్రి తప్పు వల్ల నాకు ఈ బిడ్డ, కానీ ఈ బిడ్డే నా ప్రపంచం. ఆ రాత్రి తర్వాత నేను ఎప్పుడూ అతని మొహాన్ని తిరిగి చూడలేదు అని తనకి సమాధానమిచ్చాను. అంతే, తనకి కావలసిన సమాధానం దొరికింది. అతని చూపు నా మాటలను నమ్మలేకపోయాడు. మెల్లగా వణుకుతున్నాడు. అతను నెమ్మదిగా అడిగాడు, ఏదైనా నా గురించి నీకు గుర్తొస్తుందా అన్నాడు. నేను ఏం చెప్పాలో తెలియలేకపోయాను. తల ఊపాను. నాకు గుర్తొచ్చింది. అతను ఖచ్చితంగా నా బిడ్డ యొక్క తండ్రి. అతని కళ్ళల్లో చిన్నగా నొప్పి మొదలైంది. అది అహంకారం కాదు, అది పశ్చాత్తాపం. అంతలో అద్వైత్ చిన్నగా నవ్వాడు. అతని నవ్వు ఒక చిన్న సూర్యకిరణం లాంటిది. ప్రతాప్ అద్వైతిని దగ్గరకు తీసుకొని చాక్లెట్ ఇచ్చాడు. అద్వైత్ నన్ను చూసి నెమ్మదిగా అడిగాడు, అమ్మ, అంకుల్ చాక్లెట్ ఇస్తున్నారు, తినవచ్చా? అలర్జీ వస్తుందా అని. ప్రతాప్ నెమ్మదిగా అద్వైతిని తీసుకుని చాలా ప్రేమగా గుండెకి హత్తుకున్నాడు. మరియు చెప్పాడు, నేను అంకుల్ని కాదు నాన్న, మీ నాన్నని అని. నాకు కూడా చిన్నప్పుడు ఇటువంటి ఎలర్జీనే ఉంది. ఇదేమీ చెయ్యదు బాబు, తిను అని చెప్పాడు. అద్వైత్ చాలా పడ్డాడు. ఇప్పటి వరకు ఎవరినీ కూడా అద్వైత్ అలా చూడలేదు. అతని చూపు ఆసక్తిగా, ఎంతో సంతోషంగా అనిపించింది. మరి ఆ క్షణాల్లో మాటలు చెప్పలేనివి. అద్వైత్ మెల్లగా సహజంగా అన్నాడు, డాడీ, నువ్వు నాకు బాగా నచ్చావు అని. మనం సేమ్ పించ్, మీకు కూడా నాకులాగే బర్త్ మార్క్ ఉంది చూడండి అని తన పుట్టుమచ్చను చూపించాడు. ప్రతాప్ ముఖం ఆ మాట వినగానే శిల్పంలా మారిపోయింది. అతనికి ఈ బంధం మొదలైందనే విషయం అర్థమైపోయింది. ఎంతో సంతోషంగా తండ్రి కొడుకు ఒకటిగా హత్తుకున్నారు. అంతలోనే రాయల్ వర్మ యొక్క ఆనందం చెప్పలేనిది. అప్పటి నుండి నా జీవితంలో అంతులేని వెలుగు వచ్చింది. రాయల్ వర్మ గారు ప్రతాప్కి నాకు వివాహం చేశారు. ఇంకా మా ఆనందం చెప్పలేనిది. అందరం కలిసి ఎంతో సంతోషంగా జీవనం గడుపుతున్నాము. ఇదండి ఈరోజు కథ. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.